రైతులను రాష్ట్ర ప్రభుత్వం అరిగోస పెడుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్ మండిపడ్డారు. రైతు ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా ముందుకు సాగుతుందని మండిపడ్డారు. కల్లాల్లో పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు నిలిచిపోయినా పట్టించుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సౌకర్యాలు అందించడం లేదని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిజంగా నట్టేయడం ముంచిన ప్రభుత్వం ఇది. తొగుట మండలంలోని వివిధ గ్రామాల నుంచి సన్ఫ్లవర్ రావడం జరిగింది. ఈ రోజు వడ్ల కుప్పలు కూడా చాలా ఉన్నాయి. సక్రమంగా జల్లీలు పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాలలో రైస్ మిల్లర్లు ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తూకం విషయంలో కిలో 2 కిలోలు 3 కిలోలు ఎంత దొరికితే అంత రైస్ మిల్లర్లు ఇలా దోచుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇలా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇలా ఎక్కడ ఎన్ని ఐకేపీ సెంటర్లో ఇలా వివిధ సెంటర్లలో ఇలా ఎన్ని జల్లి మిషన్లు పనిచేస్తున్నాయి ఒకసారి మీరు చూడండి. ఇలా కేంద్ర ప్రభుత్వం మీకు ఏమి ఇస్తలేదని కేంద్ర ప్రభుత్వం మీద నోరు పారేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం కొనుగోలు చేయలే. ఇప్పుడు ఏ కొనుగోలు జరిగినా ఇప్పటి వరకు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. నిజంగా మీరు నివేదిక ఇవ్వడంలో తప్పుడు నివేదికలు ఇచ్చి సక్రమంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన లేకుండా రక్షణ మీరు రైతులను మీరు ముంచే విధంగా ఉంచి మీరు సరైన మీరు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇప్పటికైనా రైతుల మీద మీకు నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇలా ఐకేపీ సెంటర్లో ఇలా పిఎస్సి సెంటర్లో ప్రతి సెంటర్లో ఇలా ప్రతి గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే కేంద్ర ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ఈ నిజంగా మీరు రైతుల పట్ల మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ వర్షాలు స్టార్ట్ కాకముందే ఇంకో వారంలో అయితే విపరీతంగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ రైతులకు కూడా విత్తనాలకు ఎరువులకు డబ్బులు అవసరం ఉంటాయి, మళ్ళీ దున్నకాలకు అవసరం ఉంటాయి. కాబట్టి మీరు జల్దీ మీరు వెంటనే కొనుగోలు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నేను కోరడం అనేది.